కనిపించని శత్రువు పార్ట్ 11 అవని లవ్స్ అలోక్. రచయిత శేతాన్షి గారు. కథలోకి వెళ్దామా? అవని అలోక్ పైన నమ్మకం పెరిగింది. అలాగే అలోక్తో బంధాన్ని కూడా కొంచెం కొంచెంగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. తాళి విలువ తెలిసిన అవని ప్రతి శుక్రవారం మాత్రం తాళిని మెడలో వేసుకొని నుదుటిన సింధూరంతో గుడికి వెళ్ళేది. ఆ సమయంలో గుండెల్లో ఏదో తెలియని నొప్పి కలిగేది. అది ఏంటో తెలిసేదే కాదు. ఎందుకంటే అలోక్ కూడా తన వెనకే గుడికి వచ్చేవాడు కాబట్టి. గుళ్ళో పూజారి దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తుంటే ఏదో తెలియని ఆనందం అవని మొహంలో. అతని గుండె సవ్వడి మాత్రం అవని చెవుల్లో వినబడుతూనే ఉండేది. మనసులోకి చదువుని తప్ప అలోక్ని రానివ్వలేదు. ఒకవేళ వచ్చినా చెరిపేసేది. అలా తను అనుకున్నది సాధించి చూపించింది. అప్పటిదాకా అలోక్ పైన అణుచుకున్న తన ప్రేమ గుర్తొచ్చి ఇంకా చాలు, ఇకనైనా అలోక్తో మాట్లాడాలి, చాలా కాలం వెయిట్ చేయించా, సారీ అలోక్ అనుకుంటుంది మనసులో. అవని ఒక యాప్ని కూడా డెవలప్ చేసే పనిలో ఉంది. ఇది జరిగిందని అలోక్కి తెలిసింది చెప్పాడు. మిగతాది నిద్రలో ఉన్న అవని గుర్తు తెచ్చుకుంటుంది. అదంతా విన్న అంజలి, ఎందుకు నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు? నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? మన స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని మనసులో బాధపడింది. కాసేపు తను అనుకున్నది సాధించేదాకా చెప్పొద్దు అనుకుందేమో అనుకుంటుంది అంజలి. అంజలి, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నువ్వు వెళ్ళి రేపు మార్నింగ్ వస్తే సరిపోతుంది. ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో, మాట్లాడాలి అనిపిస్తే అందులో నా నెంబర్ ఉంది, కాల్ చేయి అంటాడు అలోక్. ఓకే సార్, తనని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోతుంది. అవని నిద్రలోకి ఏదో కలవరపడుతూ భయపడుతూ ఉంది. అలోక్ తనని గుండెలపై పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటే కలవరిపాటు తగ్గి నిద్రలోకి జారుకుతుంది. వెళ్తున్నంతసేపు అవని ఆలోచనలే. ఎలా భరించావు అవని ఇన్ని కష్టాలు? మనసులో ఇదంతా పెట్టుకుని ఎంత కుమిలిపోయావో అని బాధపడుతూ హాస్టల్ దగ్గర ఆటో దిగుతుంది అంజలి. చూసిన అర్ణవ్కి పక్కన అవని కనిపించలేదు. తనని కలుద్దామనుకొని అంజలి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. మీరు ఎవరు అని డౌట్గా అడుగుతుంది అంజలి. నేను కొత్తగా ఈ కాలేజ్కి వచ్చాను మేడం, కొంచెం పని ఉంది, సబ్జెక్ట్కి సంబంధించింది, అర్జెంట్ అని అడుగుతాడు అర్ణవ్. ఇంకా తను లెక్చరర్గా ఛార్జ్ తీసుకోకుండా వీడికి మేడంతో పనా? నమ్మలే లేదే అని డౌట్గా చూస్తుంది అంజలి. అంజలి చూపులు అర్థమై, అయ్యో మేడం, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా అజయ్ విజయ్ వాళ్ళ కజిన్ని, వాళ్ళే చెప్పారు అవని మ్యామ్ని కలవమని. వాళ్ళని కూడా అడిగాను ఇక్కడికి రమ్మని, కానీ వాళ్ళ పని ఉందని నన్ను ఒక్కడనే పంపారు అని చెప్పాడు. అయినా కూడా నేను నిన్ను నమ్మను, అవని గురించి చెప్పను అని కరాఖండిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న అంజలినే చూస్తూ రాక్షసి, నిన్ను వదలను అని తిట్టుకుంటాడు. అవని గురించి తెలుసుకోవడం అవసరం కాబట్టి అంజలి ఎక్కడికైనా బయటికి వెళ్తే చెప్పమని అక్కడే ఒక మనిషిని పెట్టి అలోక్ రాకముందే వెళ్ళాలి అనుకొని తాతయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. అదృష్టం కొద్దీ అలోక్ అక్కడ ఉండడు. కాసేపు తాతయ్య నాన్నమ్మలతో మాట్లాడి బయటికి వచ్చి కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మత్తులో లేకపోయి ఉంటే ఈ పాటికి శవమైతే లేదానివి, ఎప్పటికైనా నిన్ను వదలను అనుకుంటాడు అర్ణవ్. ప్రశాంతంగా నిద్రపోతున్న అవనిని అలోక్ గుండె గట్టిగా కొట్టుకోవడం బాగా తెలుస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. అది హాస్పిటల్ అని అర్థమై తన తల ఎక్కడుందో చూసుకొని శరీరం సహకరించకపోయినా తుల్లిపడి లేచి అక్కడుంది అలోక్ అని గుర్తుపట్టి కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది. అవని లేవగానే అలోక్ కూడా లేస్తాడు. అవని ఇప్పుడు ఎలా ఉంది అని సిస్టర్కి చెప్పి డాక్టర్ని తీసుకురమ్మంటాడు. అవని అలోక్ని చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించి తన మీద తనకే కోపం వస్తుంటే ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అలోక్ని చూడకుండానే చెప్తుంది. అవని మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఏది ఏమైనా నీకు నేనున్న ముందు కూడా ఉంటా, నీకు ఏడవాలనిపిస్తే ఏడువు, ఆ తర్వాత మాత్రం ఏం జరిగిందో చెప్పు, అంతేకాని నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పకు అని సీరియస్గా చెప్తాడు. ఇంకా ఇదంతా భరించడం తన వల్ల కాక కన్నీళ్ళు స్వేచ్ఛనిచ్చింది.
అది చూడలేక అలోక్ అవని పెదాలను ముద్దు పెడుతూ ప్రేమగా ఓదారుస్తున్నాడు. అవని కూడా మనసుకు హాయిగా అనిపిస్తున్న కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఇంకా ముద్దు తీవ్రతని పెంచాడు. కొంచెం సేపటికి అవని కన్నీళ్లు ఆగాయి. అలోక్ ముద్దుని ఆపి ఇంకా చాలా, లేదంటే కావాలా అనగానే సిగ్గుతో తలదించుకుంటుంది అవని. బుజ్జమ్మ, నా కళ్ళలోకి చూసి ఏదైనా మాట్లాడవా ప్లీజ్? మన మనసులు కలిసిన కళ్ళు మాత్రం కలవట్లేదు. నువ్వు నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడితే వినాలని ఉంది అని చెప్తాడు. అంతలో డాక్టర్ వచ్చి చెక్ చేసి పర్ఫెక్ట్, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు. చెప్పు బుజ్జమ్మ, ఎందుకు ఇలా చేసావు? నేను ఏమైపోయినా నీకు అక్కర్లేదా అని బాధగా అడుగుతుంటే అవని మనసు మెలిపెట్టినట్లు అయ్యింది. దాచడం ఇష్టం లేక ఆ బాయ్స్ మాట్లాడింది, చేసింది, హోటల్లో బ్లడ్ చూసింది కూడా మొత్తం చెప్తుంది. ఆర్నవ్ గురించి తెలియదు కాబట్టి బాయ్స్ తనని రేప్ చేశారని చెప్తుంది. తన క్లాస్మేట్ అవ్వడంతో పేర్లు కూడా చెప్పేస్తుంది. కోపంతో పైకి లేచిన అలోక్ వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు బుజ్జమ్మ అని పిడికిలి బిగించి అద్దం పైన పంచేస్తాడు. అలోక్ చెయ్యికి గ్లాసెస్ గుచ్చుకొని రక్తం కారుతుంది. నీకేమైనా పిచ్చా? నువ్వు ఇలాంటివి చేస్తానని నాకు ముందే తెలుసుంటే అస్సలు చెప్పేదాన్నే కాదు అని అలోక్ రక్తం చూసి తట్టుకోలేక లేని ఓపికను తెచ్చుకొని అలోక్ చెయ్యి పట్టుకొని రక్తాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ సిస్టర్ని పిలిచి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తుంది. చూడు అలోక్, నువ్వు దగ్గర ఉంటే నీకు దగ్గర అవ్వలేక నాలో నేనే కుమిలిపోతూ చచ్చిపోతాను. ప్లీజ్ కొన్ని రోజులైనా నన్ను ఒంటరిగా వదిలేయ్, లేదంటే ఈ గ్లాస్తో నన్ను నేను పొడుచుకుంటా అని చెప్పి వెళ్ళిపో అని చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ ఉంటుంది అవని. ఆ మాటలకి అలోక్ కూడా బయటకు వెళ్ళి కూర్చుంటాడు. నీరసంగా ఉండడం వల్ల ఓపిక లేక బెడ్ పైన కూర్చుంటుంది. అలాగే ఏడుస్తూ నిద్రపోతుంది. అవని కాసేపటికి వచ్చిన అలోక్ అవని సరిగ్గా పడుకోబెట్టి అసిస్టెంట్కి కాల్ చేసి కొన్ని నేమ్స్ చెప్తాడు. అరగంట తర్వాత అదే హాస్పిటల్లో ఉన్న స్టోర్ రూమ్లో ఆ నలుగురు బాయ్స్ని అలోక్ మనుషులు కొడుతూ ఉంటారు. కాసేపటికి అలోక్ లోపలికి వచ్చి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి వాళ్ళను కొడుతూ నా భార్య పైన చెయ్యి వేస్తారా అని ఒకటి చెయ్యి విరగ్గొడతాడు. వాడు అరుస్తూ ఉంటే మిగతా వాళ్ళు, సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మేం ఎవరిని ఏం చెయ్యలేదు. నైట్ నుండి మేము లేచే పరిస్థితిలో లేం సార్, నమ్మండి అని కాళ్ళ మీద పడతారు. అవని ఏం చేస్తారు అని బేస్ వాయిస్తో అడుగుతారు అలోక్. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సార్ అవని అయితే తెలుసు కానీ మీ భార్య ఎవరో తెలియదు సార్ అని అంటారు. అవనియే నా భార్యరా అని అలోక్ 4 దెబ్బలు ఎక్కువ కొడతాడు. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.